నేను ముఖ్యమంత్రి అందశ్రీ అందరం కలిసి జయ హో తెలంగాణ అనే పాటను జాతీయ గీతం తెలంగాణ జాతీయ గీతంగా ఇచ్చేసినప్పుడు దాదాపు 3-4 గంటలు కూర్చొని ముఖ్యమంత్రి ఛాంబర్ దగ్గర తీసుకుపోయి అన్న అందశ్రీ గారు వచ్చినారంటే ఆయన ఛాంబర్ కంచి హఠావుట్టిన ఉరికొచ్చి కౌగలించుకొని ఇలా ఉద్యమకారులు మేమందరం ఇదవుతున్నాం. ఉదయం ఈ వార్త వినగానే చాలా షాక్కు గురి అయినాం. ఆయనకు ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ఉద్యమకారులు తెలంగాణ కవులు కళాకారుల తరఫున వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుచుతున్నాం. అమ్మ నిలవడం ఏం మాట్లాడుతున్నాయి ఇవి మాటలు వచ్చే స్థితి కాదు. నాలాంటోడు ముట్టుకోవాలి కానీ అందశ్రీ చిన్నోడమ్మా, ఆయన ఇట్లా పోతాడు. ఆయన అర్థంగా మాకు స్మృతి ఆయన ఇవ్వాలి, మాకు స్మృతి నివాళి ఆయనతో అనుకుంటే ఆయన స్మృతి నివాళి మనం ఇవ్వండి. నేను ఇవ్వడం ఏంటయ్యా బాబు. చాలా చాలా దేవుడు చాలా అందశ్రీకి నాది ఒక 30 సంవత్సరాల స్నేహం అయ్యా. వారం రోజుల క్రితం కూడా మా ఇంటికి వచ్చాడు. ఆ పుస్తకాన్ని ఆయన అచ్చు వేశాడు. ఆయన నేను కలిసి అనేకమైన నుండి సభలకు పాల్గొన్నాము, ఉద్యమాల్లో పాల్గొన్నాము, అమెరికా వెళ్ళాము. సొంత తమ్ముడిలాగున్నాడు ఆయన. మాకు ఒక ధైర్యంగా ఉండేది ఆయన. దానికి వాడు మాట్లాడారు.